మా అన్నకి ఏమైందో గీ నడుమ మస్తు పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. ఏమనాలో ఏం చెయ్యాలో అస్సలు సమజై పాడైతలేదు. పోనీ తెలివి లేదా అంటే మస్తు తెలివిగా మాట్లాడతాడు. ఇప్పుడు ఏం చేస్తుండో ఏందో, ఎక్కడ తిరుగుతుండో. ఎవరబ్బా రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం పరిగెడతా ఉన్నాడు? ఎవరై ఉంటారు? చూడబోతే ఈయన ఎవలో మా అన్న లెక్కనే కొడుతున్నాడు కదా. అరే మా అన్ననే కదా. ఓరి నీ అవ్వ, ఏందన్నా మళ్ళీ ఏమైంది? మోసం వచ్చేదాకా ఉరుకుతున్నావు. పిచ్చి కుక్క గిట్ల ఏమైనా ఎంట పడ్డదా ఏంది? ఆ కుక్క మళ్ళీ నీ జోలికి వచ్చిందా? ఎందుకు పోయినావు నువ్వు ఆడకి? అరే అవ్వ, ఎక్కడ చూడ మా చెల్లె గొంతు వినబడతాను కదా. ఆయన గీడ మా చెల్లె ఎందుకుంటుంది? అరే నీ అక్క ఏం దొరికినా చెమటలు వచ్చి పాడవుతారు. చెమటలు వస్తారు, ఉరుకుతూనే ఉండాలి ఇంకా. అన్నా ఏందా ఊరుకుడు? ఎందుకు ఉరుకుతున్నావు? ఏంది అసలు నీ కదా? అరే నీ అవ్వ, ఏదైనా మంచి పని చాలు చేద్దామంటే కథం. నీ అక్క చెడగొట్ట నీకు ముందట్టుకుంటావు, రెడీగా ఉంటావు. పండగ పూట గుమ్మడికాయ లెక్క ఉరకాలి ఇంకా నేను. అబ్బో అన్నగారు అంతగానో మంచి పని ఏం సాల్వ్ చేసినట్టు? ఓ చెల్లె నీకు ముచ్చట తెలియదా? రేపు పొద్దున మన ఊళ్ళో ఒలింపిక్స్ కదా, అందుకే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తానా. అన్నకు రోజు రోజుకి మాటలు చాలా ఎక్కువైతున్నాయి గాని ఏమన్నా మజాకులు ఆడుతున్నావా? లేదు కబడ్డీ ఆడతానా అక్క. అరే నీకు నాకేం చెప్పాలి అర్థమైతే. నీతో నాకు లొల్లి వద్దుచేలే, జర అట్లా కూర్చోపి నన్ను వదిలేసాయి. నేను ఇంకెక్కువ రోజులు బతకాలే. మొసొస్తుందా? వస్తుంది. ఏందేంది ఏమో అన్నావు? ఎక్కువ రోజులు బతుకుతావా? ఏందబ్బా ఈ అన్న ముచ్చట అర్థమై పాడైతలేదు. ఏం అక్క ఏం చేయలే నీతో కొంచెం అట్లా నన్ను వదిలే. నీ అక్క నీకు చెప్పినా సమాధి కాదు, పాడు కాదు. అమ్మా మొసత్తాన్ని చెమటలు కూడా గారిని. కిన్లీ వాటర్ బాటిలా? అయ్యో ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్ మర్చిపోయినట్టున్నాయి కదా. చాలా ప్రాక్టీస్ చేయాలా, ఇంకా ఉరకాలి ఎక్కువసేపు. ఏందన్నా ఆ బాటిల్ ఏంది? నువ్వేంది? తాగుడేంది? అయ్యో బర్రె కుడితి తాగినట్టు తాగుతున్నావు ఏందన్నా? బా చెల్లె నీళ్ళు కూడా నిమ్మలంగా తాగనిచ్చి పాడైతలేవు కానీ అక్క లొల్లి పాడుగాను. నీతో లొల్లి వచ్చి పాడైంది నాకు. ఏదైనా పని చేద్దామంటే కథ చేయనియవు. ఓ కీసిపిట్టి లెక్క కిచ్చర కిచ్చరమని వరుతావు. నీళ్ళు బాగా తాగాలి నేను ఇప్పుడు. సరే సరే అన్న, నేను ఏమన్నా గాని నాకు ఒక్క ముచ్చట చెప్పు. గట్లా ఆలపాల లేకుండా ఇన్నిగానం నీళ్ళు ఎందుకు తాగుతున్నావు? నీకు చెప్తే అర్థం కాదా చెల్లె? అర్థం కాదా అంటానా? నీ అక్క ఎన్నిసార్లు చెప్పారా చెల్లె? నాకు అర్థం కాదు. నీకు ముచ్చట చెప్పినా సమాధి కాదు, పాడు కాదు. చెప్తాను జర దయచేసి నీ దండం సార్, నా దండం అంట, నీ దండం పెడతా. నువ్వు నా జోలికి రాకు. లేదు నేను విడిచిపెట్టానంటావా చెప్పు, నీ కాలు మొక్తా, నీకు పొర్రు దండాలు పెడతా. గిట్లా గుండ్రంగా తిరిగి జర నన్ను విడిచిపెట్టి చెల్లె. ఏందన్నా ఏమైంది అయ్యాలా నీకు? అంత పిస పిస చేస్తున్నావు. ఏమి ప్రశాంతతం, ఎంత మంచిగా ఉన్నది చెట్టు కింద చల్లగా. ఆహా ఇట్లనే ధ్యానం చేసుకుంటే నిద్ర కూడా పోయేటట్టున్నా. చల్లగా ఉన్నది పో. ఓ మళ్ళేమో చేస్తున్నాడు కదా. ఏమైనా చేతబడి ఇట్లా చేస్తున్నాడా ఏంది? ఇవాళ అన్న ఏదో చేసేటట్టే ఉన్నాడు కదా. అబ్బా పొద్దుగా లేచి అయ్యగారిని అడిగిన టైము ముహూర్తం అన్నీ చూసి మంచిగా ఉన్నది అయ్యగారు అంటే, నాయన అంత మంచిగానే ఉన్నది, బేసిక్గా నువ్వు అన్ని పనులు చేసుకోవచ్చు అన్నాడు. చెల్లె ఓ ప్రశాంతం కోల్ నీ అక్క నీతోటిగో నా కోపం వస్తాను చూడు, అయినా ప్రశాంతంగా ఉంటాను నేను, యోగా చేస్తాను. ప్లీజ్ దయచేసి మధ్యలో రాకు చెల్లె, నీ దండం పెడతా. ఇదేంది యోగాలో హీరోయిన్లు గుర్తుకొస్తాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసా. అరే అన్న నేనేం అనను గాని నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు?
అసలు నాకు చెప్పన్నా నీ దయా. నీ అక్క నాకు ఎంత యోగా చేసినా నీ ముఖం చూస్తే కోపం వస్తుంది, కొట్టబోతాను. ఇట్లా కాదు కానీ ఒక్క నిమిషం ఆగు, ఫోన్ మాట్లాడదాం ఎవరితోటన్నా. హలో, ఎల్లిగా ఏడున్నావురా? ఏం వినబడతలేదు. అయ్యో చెవు దగ్గర పెట్టుకోమంటావు, పెట్టుకోవద్దురా, ఫోన్కి ఇట్లనే మాట్లాడాలి. ఏంది ఊర్రా బర్రెలు గిట్లా కత్తాను? అవురా నువ్వు బర్రకాడికి ఇవ్వలే ఎలా? నువ్వు బడిదెంగో, నువ్వు బర్రకాడి కింద పోతావు. వినబడతలేదురా నువ్వు మాట్లాడేది, అర్థమవుతలేదు. సరే సరే, నీ ఫోన్ ఖరాబ్ అయినట్టు దూరం పెట్టుకో. సరే. ఓ ఫోన్ ఇట్లా కూడా వాడతారా? ఇవాళ అన్న ఏదో చేయబోతున్నాడు, చెప్పబోతున్నాడు గాని చెప్తలేడు. ఏం అక్క ఇట్లా కాదు కానీ మా చెల్లెతో వెళ్ళేందుకు ప్రశాంతంగా ఉన్నాం. ఫోన్ కూడా కొంచెం పక్కన పెట్టి ప్రశాంతంగా ఉన్నాం. అబ్బా ఎంత చల్లగా ఉన్నది ఇక్కడ చెట్ల కింద, చాలా బాగుంది. ఇక్కడ నిండు చూస్తున్న కోపం వస్తుంది నాకు. ప్రశాంతం. అరే నువ్వు చెప్తావా? ఇక ప్రోగ్రామ్ బంద్ చేసి నన్ను వెళ్ళిపోమంట. ఏ దమాగ్ ఇట్లా ఖరాబ్ చేస్తున్నాడు. ఎందుకంత కోపం అవుతున్నావు చెల్లె? ఎందుకంత కోపం అవుతున్నావు? ప్రశాంతం ప్రశాంతం. ఇక నేను చూడు ఎట్లున్నా ప్రశాంతంగా, అట్లుండాలి ప్రశాంతం. జరా ముచ్చట చెప్పరాదన్నా, ఇక నాతోని అయితలేదు గాని. ఎంత ప్రశాంతంగా ఉన్నాయి. అరే చెల్లె నీకు ఒక్క నిమిషం నేను చెప్తా. ఇదిగో అబ్బో ప్రశాంతంగా ఉండేసరికి మాటలు కూడా చేంజ్ అయిపోతున్నాయి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇక నేను చెప్పేది ఏంటంటే చెల్లె, ఇప్పుడు నేను ఇవ్వడానికి ఏం చేసిన, రన్నింగ్ పొద్దుగా లేచినాక ఒక 2 రౌండ్లు, సాయంత్రం ఒక 2 రౌండ్లు. నీకు ఎప్పుడు కాలు దొరికితే అప్పుడు ఎంత నడితే ఎంత ఉరికితే గంత పానకు మంచి చెల్లె. ఇక ఐటంకి ఏం చేసినా నీళ్ళు తాగినాయి కదా. ఇప్పుడు మన శరీరంలో ఈ బాడీకి ఎంత నీళ్ళు తాగితే గంత మంచిది అన్నట్టు. అంటే లోపల ఉన్న అవయవాలన్నీ క్లీన్ అయిపోతే మంచిగా మనకు ఏమంటారు వ్యాధి నిరోధక శక్తి అనేది మంచిగా ఉంటుంది అన్నట్టు. ఫోన్లు ఇవాళ రేపు ఈ ఫోన్లు అయితే అబ్బబ్బో దారుణంగా వాడతారు చెల్లె. అందుకనే ఫోను గిట్ల పెట్టి వాడాలి 4 కెరేట్గా. అప్పుడు కొద్దిగా దూరం ఉంటాయి కదా, చెవు బేలు కూడా తగ్గిపోతాయి. అట్లా చేయాలన్నాడు చెల్లె. మళ్ళీ ఇంకేం చెప్పిన, ఇగో ఇప్పుడు ఎట్లా కూర్చున్నా నేను ప్రశాంతంగా చెట్ల మధ్యలో యోగా ప్రశాంతంగా ఉండాలి. ఎంత యోగా చేస్తే మన మనసుకు అంత నిమ్మలం అవుతుంది అన్నట్టు. ఇవాళ రేపు టెన్షన్లు ఎక్కువనే కదా చెల్లె. అందుకే ఆ టెన్షన్లు అన్నీ తగ్గించుకోనికి రన్నింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇట్లా అప్పుడప్పుడు ప్రశాంతంగా యోగా చేసుకొని కళ్ళు మూసుకొని హీరోయిన్ అంటున్నాను, మంచి పువ్వులను ప్రకృతిని ఆస్వాదించాలి. అప్పుడు ప్రశాంతంగా ఉంటాయి. ఇవన్నీ చేస్తే మన ఆరోగ్యం మంచిగా ఉంటాయి. ఇవాళ రేపు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ చేయాలి. నేను చేస్తూనే ఉంటా, నీకేమో అర్థం కాదు. నీకు ఇప్పుడు అది ఎప్పుడు చెప్పినా అర్థమయ్యే సమాజం పాడు కాదు. వావ్ నాకెంత మంచిగా ఉన్నది. నేను యోగాలోకి వెళ్ళిపోతున్నాను, నువ్వు వీడికి వెళ్ళి బయటికి పో. నీ ముఖం చూస్తేనే యోగా చేసిన ఇంట్రెస్ట్ కూడా పోతుంది. వెళ్ళిపోదా నీ చెల్లి? వెళ్ళిపోయిందా? ఏపా ఎలియానా కాజా. ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యం వర్ధిల్లాలి 100 సంవత్సరాలు ఇట్లనే. అగో చూసినారు కదా నల్లా, నేను ముందుగానే చెప్పినా కదా, మా అన్న ఏమైనా చేసిండంటే దానికి గింత అర్థం ఉంటది అని. అంత మంచిగా ఉన్నదే గాని జర నన్ను సతాయించుడే మంచిగా అనిపించలేదు. రైట్, ఇక ముచ్చట సమజైనట్టే కదా. రన్నింగ్, యోగా, వాటర్, ఫోన్ నీటి నుంచి మనం ఎంత వాడాలో గంతే వాడాలి. అప్పుడు మన పానం మంచిగా ఉంటది.